హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ కమింగ్ వీక్. మనం ఒకసారి ఫ్రైడే మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ ఛానల్ ఉందో ఛానల్ బ్రేక్ అయిన తర్వాత హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని మనం ఒక లెవెల్ డ్రా చేసుకుంటాం. 24,850 లెవెల్ అని. అంటే మనం ఏమనుకున్నాంటే ఒకసారి బాటమ్ టచ్ అయ్యి ఈ లెవెల్ క్రాస్ అయితే హైయర్ సైడ్ వెళ్తాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ బాటమ్ టచ్ అవ్వకుండా ఏదైతే డౌన్ సైడ్ సపోర్ట్ ఉందో అది టచ్ అవ్వకుండా డైరెక్ట్ గా మనకు ఈ లెవెల్ క్రాస్ అయింది. ఇక్కడ నుంచి ఫర్దర్ గా హైయర్ వెళ్తాం అనుకున్నాం. 25,100 రేంజ్ వరకు వెళ్తాం అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ 24,130 లెవెల్ టచ్ అయ్యి అక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మనకు ఏమవుతుందంటే మార్కెట్ లో ఎప్పుడైతే ఛానల్ బ్రేక్అవుట్ అయినాక మూవ్మెంట్ అనేది ఫాస్ట్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్ వచ్చింది. ఒక్కసారి ఈ మార్కెట్ ను మనం వీక్లీ బేసిస్ లో అనాలిసిస్ చేస్తే, ఒకసారి నేను వీక్లీ చార్ట్ లోకి తీసుకెళ్తాను. ఏదైతే లాస్ట్ 6 వీక్స్ మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫిబొనాకి రిట్రేస్మెంట్ లెవెల్స్ డ్రా చేశాను. 6.618% వచ్చేసి 24,564 ఉంది. అదేవిధంగా 0.786% వచ్చేసి 25,324 ఉంది. అంటే లాస్ట్ 6 వీక్స్ మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే విత్ ఇన్ ద రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఏదైతే సపోర్ట్ 24,560 500 లెవెల్స్ ఏది ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. హైయర్ రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అంటే 6 వీక్స్ లో మార్కెట్ అనేది ఒకటే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఫర్దర్ గా ఇది రేంజ్ ఎలా ఉండొచ్చు అని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వచ్చు. అదేవిధంగా 24,300 అనేది ఒక రెసిస్టెన్స్ 300 టు 350. అంటిల్ అన్లెస్ ఏదో ఒక లెవెల్ క్రాస్ అయి పైన కంఫర్టబుల్ గా క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్ లో ఇదే ట్రెండ్ ఉండడానికి అవకాశాలు ఉంది. బట్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మనకు 6 వీక్స్ నుంచి ఒకే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడో ఒక డైరెక్షన్ అంటే హైయర్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్టు ఇది వచ్చే వీక్ ఏదైతే ఇది కమింగ్ వీక్ ఉందో అది వీక్లీ ఎక్స్పైరీ వీక్. అంటే వీక్లీ అంటే మంత్లీ ఎక్స్పైరీ వీక్ ఇది. అంటే నెక్స్ట్ మంత్ ఏదైతే జూలై సిరీస్ ఉందో దానికి సంబంధించిన జూన్ సిరీస్ రోల్ ఓవర్స్ జూలైకి ఏదైతే రోల్ ఓవర్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ లో మూవ్మెంట్ ఉండొచ్చు. అంటే మనకి ఈ రెండు లెవెల్స్ పైన ఏదైతే 24,500 నుంచి 25,300 లెవెల్ 300 నుంచి 350 లెవెల్ ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ చూసుకొని దీనిపైన కంఫర్టబుల్ గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ గా డౌన్ సైడ్ అనేది ఉంటుంది. అంటే ఈ వీక్ లో మనకు మేబీ ఏదైనా క్లియర్ పిక్చర్ వస్తే రావచ్చు. లేదంటే ఈ వీక్ కూడా ఇలానే ట్రేడ్ అయితే అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 6 వీక్స్ నుంచి ఒకటే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. మనకు డౌన్ సైడ్ అంటే ఏదైతే సపోర్ట్ లెవెల్ వస్తే అక్కడ నుంచి బయింగ్ వస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి సెల్లింగ్ వస్తుంది. ఈ లెవెల్ అనేది క్రాస్ అయ్యేంత వరకు మేబీ ఇదే రేంజ్ లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది ఏంటంటే మనకు ప్రీవియస్ ఏదైతే హై ఉందో 56,100 రేంజ్ అనేది ఆ హై బ్రేక్ అయ్యి హైయర్ సైడ్ వెళ్ళి మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ దానిపైన కంఫర్టబుల్ గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇది ఇలానే హైయర్ సైడ్ వెళ్తే మనకు నిఫ్టీలో మూవ్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. లేదు బై ఛాన్స్ ఏదైనా మళ్ళీ డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి డౌన్ సైడ్ మూవ్ అయ్యి దీని కింద ట్రేడ్ అవ్వచ్చు తర్వాత ఫర్దర్ గా డౌన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ లో చూద్దాము. ఇది లాస్ట్ 3 వీక్స్ నుంచి ఒకటే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. మనకు బాటమ్ ఈ రేంజ్ నుంచి బయింగ్ వస్తుంది. ఏదైతే హైయర్ సైడ్ ఉందో ఈ హైయర్ ఈ సైడ్ ఇది ప్రీవియస్ హై వచ్చేసి మనకు లైఫ్ టైం ఈ రేంజ్ నుంచి మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది బిల్డ్ అయింది. అంటే ఏదో ఒక రేంజ్ బ్రేక్ అవుతే కానీ దీనిలో మూవ్మెంట్ ఉండడానికి హైయర్ ఛాన్స్ ఉంది. అంటే మనకు మెయిన్ సపోర్ట్ వచ్చేసి 55,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 57,000 ప్రీవియస్ హై ఏదైతుందో అంటే మోస్ట్లీ ఈ సపోర్ట్ తీసుకుంటే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా అంటే నెక్స్ట్ కమింగ్ వీక్ లో డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికి మండే రోజు ట్రేడ్ సెటప్ ఒకసారి నిఫ్టీ లెవెల్ చూస్తే మనం స్మాలర్ టైం ఫ్రేమ్ లో ఫర్దర్ గా ఏదైతే 25,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వచ్చు. మండే రోజు ట్రేడ్ సెటప్ కి 25,000 అనేది ఒక సపోర్ట్ అవ్వచ్చు. అంటే అంటిల్ అన్లెస్ 25,000 బ్రేక్ అయినంత వరకు మనం షార్ట్ ఇనిషియేట్ చేయడానికి రిస్క్ ఉంటుంది. 25,000 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ గా మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ మనం మండే ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ లెవెల్ డ్రా చేసి ఈ రోజు హై ఏదైతుందో 25,130 అనేది ఒక డ్రా చేసుకుని దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,250 నుంచి 300 350 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వచ్చు.
అంటే మనకు మండే రోజు ఇన్ కేస్ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే రీట్రేస్మెంట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ రేంజ్ లో మనకు 25,130 రేంజ్ లో మనకి ఏదైనా సపోర్ట్ దొరికితే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,250 నుంచి 300 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రేంజ్ కింద ట్రేడ్ అవుతే మాత్రం మనం కొంచెం ఫర్దర్ గా డౌన్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,000 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. అంటే ఈ మార్కెట్ లో మనకు 25,000 పైన ఉన్నంతసేపు ఎవ్రీ డిప్ బై ఆపర్చునిటీ కింద వెతకాలి. టార్గెట్ వచ్చేసి 25,250 300 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు ప్రీవియస్ సినారియో చూస్తే ఏంటంటే ఒక ర్యాలీ తర్వాత కంటిన్యూగా ర్యాలీ, ఇక్కడ మనకు 1 డే ర్యాలీ తర్వాత నెక్స్ట్ కంటిన్యూగా ర్యాలీ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు ఒక ర్యాలీ తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్ గా అదే రేంజ్ లో ట్రేడ్ ఉంది. మేబీ ఇక్కడ సేమ్ అదే రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇన్ కేస్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయితే మనకు 25,130 పైన ట్రేడ్ అయిన సేపు మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. 25,250 నుంచి 300 అనేది టార్గెట్ అవుతుంది. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అంటిల్ అన్లెస్ 25,000 కింద ట్రేడ్ అవునంత వరకు మనం షార్ట్ ఇనిషియేట్ చేయలేము. 25,000 కింద ట్రేడ్ అవుతే మాత్రం ఫర్దర్ గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.